హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు స్టోరీ ఏంటి అంటే ఒక చిన్న ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇది ఫుల్ వ్లాగ్ నేను పోస్ట్ చేస్తున్నాను. ఇలా చూసారా, నా జర్నీలో ఫస్ట్ పిక్తో నేను ఇలా స్టార్ట్ చేశాను. కొంచెం దూరం వెళ్ళాక ఇలా మా హస్బెండ్ ఇలా చెరకు కొన్నారనమాట. స్టార్టింగ్ అవ్వడమే లేట్, ఇంకా కొనడానికి రెడీ అయిపోయాడు. మేము ఇలా తింటూ కొంచెం ఫన్నీ మాటలతో అలా చూసేసరికి కర్నూలు రీచ్ అయ్యేసరికి 9 అరౌండ్ అయిందనమాట. సో కర్నూలు వచ్చి కారం దోశ తినకుండా ఎవరు వెళ్ళరు కదా. సో కర్నూలు కారం దోశ అండ్ ఊతప్పం తినేసి నెక్స్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి జర్నీ స్టార్ట్ చేసాము. ఇంతకీ మేము వెళ్ళింది ఎక్కడికో చెప్పలేదు కదా. ఎక్కడికి వెళ్ళామంటే ఇది చూడగానే ఈ ఆర్చ్, ఇది చూడగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు, అదే మంత్రాలయం. మేము మంత్రాలయం వెళ్ళామన్నమాట. ఇది వెళ్ళి కొన్ని డేస్ అవుతుంది. బట్ నాకు రికార్డ్ చేసి చేయడం వరకు ఓకే, కానీ నాకు పోస్ట్ చేయడానికి ఎడిటింగ్కి చాలా టైం పట్టింది. సో కొంచెం బిజీ ఉండడం వల్ల సో కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ ద డిలే. నెక్స్ట్ మేము మధ్యాహ్నం లంచ్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ 3 అట్లాగా. ఇక్కడికి వచ్చేసరికి నైట్ 9, 10 అవుతుంది. చూసారా, మీకు నేను ఏది చూపించిన నైట్ అండ్ లైట్ వ్యూ రెండు చూపిస్తా కదా. ఇది వచ్చేసి నైట్ వ్యూ అనమాట. టెంపుల్కి నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు చూసినట్లయితే కనుక మొత్తం లైట్స్తో అసలు ఒక గోల్డెన్ ఫినిషింగ్ లాగా ఉంటుందన్నమాట. ఒక గోల్డెన్ టెంపుల్కి గోల్డ్ లైట్స్ ఎట్లుంటాయో ఈ టెంపుల్కి కూడా అట్లానే అనమాట. అంత బాగుంటాయి. నేను నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ వ్యూ కూడా ఎట్లుందో చూపిస్తాను. మోస్ట్లీ ఎవరైనా చూడండి, నైట్ వ్యూనే నచ్చుతుంది ఎవరికైనా, అంత బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా చూసి ఏ వ్యూ బాగుందో నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఇలా మేము నైట్ జస్ట్ మేమేమి దర్శనం అట్లా ఏం చేసుకోలేదు. జస్ట్ నేను మీకోసం రికార్డ్ చేయడం కోసం వచ్చానమాట. ఇక్కడ మంత్రాలయంలో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా చెక్కి ఉంటారనమాట. కొన్ని పెయింట్స్, కొన్ని ఆర్కిటెక్చర్ చేసున్నారనమాట. చెక్కున్నారనమాట విగ్రహాలు. చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడ ప్రతి ఒక్కటి ఒకటి ఉంది ఒకటి లేదని లేదు. ఒక టెంపుల్స్, దశావతారాలు, అలా ప్రతి ఒక్కటి రామాయణం గురించి, మహాభారతం గురించి అట్లా కొన్ని కొన్ని సన్నివేశాలు అలా అక్కడ చిత్రీకరించి కింద కొంచెం మ్యాటర్ కూడా మీరు చూసినట్లయితే కింద కొంచెం మ్యాటర్ కూడా పెట్టారనమాట. ఇట్లా శివుడిది చూడండి ఎంత బాగుందో. ఇలా ప్రతి ఒక్కటి అలా పెట్టి తెలియని వాళ్ళ కోసం కింద మ్యాటర్ కూడా పెట్టారనమాట. సో నేను మీకు చూపించడం కోసం ఇట్లా కొన్ని క్యాప్చర్ చేశాను. ఇంకా ప్రతి ఒక్కటి చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో ఇంక ఇలా అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వచ్చాము అంటే ఒక 1/2 కిలోమీటర్ అనమాట. బై వాక్ చేసుకొని రావాలి. ఇక్కడ వస్తే మీరు మంచాలమ్మ టెంపుల్ అనమాట. ఫస్ట్ ఈ మంచాలమ్మ టెంపుల్లో ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అప్పుడు మెయిన్ గుడిలోకి ఎవరైనా వెళ్తారు. ఎందుకంటే ఈ అమ్మవారే అంట ఇక్కడ గుడి పెట్టుకోవడానికి ఆ స్వామికి ప్లేస్ ఇచ్చింది. సో ఇలా ఫస్ట్ ముందు ఆ అమ్మవారిని దండం పెట్టుకొని అప్పుడు అక్కడికి రావాలి అని రాఘవేంద్ర స్వామి అలా అనుకున్నారంట. ఇంకా అందుకని అందరు తప్పకుండా అట్లానే చేస్తారనమాట. ఫస్ట్ రైట్ సైడ్న ఉంటుంది అది. దాని పక్క నుంచే మనం ఈ టెంపుల్కి వ్యూ అనమాట. సో అలా అందరూ అలా దండం పెట్టుకొని ఇలా వెళ్తారు. ఇంకా అది టెంపుల్ అనమాట. ఇంకా బయటకు వస్తే షాపింగ్. ఇది వచ్చేసి వాసవి సత్రం అనమాట. ఆర్యవైశ్య సేవా సంఘం అన్నాం కదా, అది వాసవి సత్రం మేము స్టే చేసాము. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదంతా బయట జస్ట్ చిన్న షాపింగ్ అనమాట. సో ఇదంతా కూడా మనకి ఏ టైంలో వచ్చినా కూడా రష్ అనేది అయితే ఉండదు. టిల్ 12 దాకా కూడా ఈ రష్ ఇట్లానే ఉండిందనమాట. నేను ఇది 12 అప్పుడు క్యాప్చర్ చేశాను యాక్చువల్గా. ఎవరైనా మీలో వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు థర్స్డే ప్లాన్ చేసుకోవద్దు, వీకెండ్స్ కూడా ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకు అంటే వీకెండ్స్ రష్ అయితే మామూలుగా ఉండదు. సో ఇంకా మేము అట్లా అది క్యాప్చర్ చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా అలా పడుకునేసామన్నమాట. పడుకొని ఇంకా మార్నింగ్ లెగవగానే వీఆర్ రెడీ అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంకా అప్పటికే 10 అయిపోతూ ఉండింది. సో ఇంకా వెళ్తే ఎంత టైం పడుతుందో తెలియదు, హెవీ రష్ ఉంది. మాకు తెలియక మేము సండే వెళ్ళామన్నమాట. ఆ రష్ని తట్టుకోలేకపోయాము, కానీ ఎంత రష్ ఉన్నా కానీ వెళ్ళాలి కదా. ఇంకా సో మేము ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి
అప్పుడు టెంపుల్‌కెళ్ళామనమాట. చిన్న పిల్లలు కదా! సో, వాళ్ళు మళ్ళా ఆకలి అంటే మనం ఏం చేయలేము కదా! సో, ఇంక మేము ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసాము. మేమెక్కడికెళ్ళినా కానీ ఐటెమ్స్ షేర్ చేసుకుంటామనమాట. సో, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెమ్ తీసుకున్నామనమాట. మా అమ్మాయి అయితే ఇడ్లీ తీసుకుంది. నేనేమో వేడి వేడిగా పూరితో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మా హస్బెండ్ వచ్చేసి దోస, మా వాడొచ్చేసి దోస. అలా తలా మేమెప్పుడైనా కాదు, ఎప్పుడైనా కానీ ఒక్కొక్క ఐటెమ్ తీసుకొని అందరం షేర్ చేసుకొని అన్ని ఐటెమ్స్ టేస్ట్ చేసినట్లు ఉంటుంది కదా! ఇంక అప్పుడు ఒక ఓవరాల్ వ్యూకి వస్తామనమాట. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మనం ఏది ఇక్కడ ఆర్డర్ చేయాలి అన్నట్లు. ఇక్కడ మా అందరం చూడు భక్తుల్లాగా ఉన్నాం కదా! ఇక్కడ రూమ్ దగ్గర నుంచి బయటకు వస్తేనే నామాలు అందరికీ పెట్టారనమాట. ఇంక చూసుకొని ఇంక బయటొచ్చేసి ఇట్లా బయట రాముల వారి స్టాచ్యూ ఫ్రంట్ ఇలా రాఘవేంద్ర స్వామిది చిన్న స్టాచ్యూ ఉందనమాట. సో, ఇంక మేము అక్కడ చిన్న వీడియో తీసుకుంటూ ఇంక మేము టెంపుల్‌లోకి ఎంటర్ అయిపోయామనమాట. మీరు చూసినట్లయితే గనక నైట్ వ్యూ ఎలా ఉంది? ఇదొచ్చేసి మార్నింగ్ వ్యూ అనమాట. ఇది ఆర్చ్ లోపలికి మనం ఎంటర్ అవుతానే రైట్ సైడ్ ఉంటుంది. సో, ఇంక మొత్తం చుట్టూ గ్రీనరీ పెట్టి కొంచెం డెకరేట్ చేశారు. ఇదంతా మీరు నైట్ వ్యూ కాదు కదా! మార్నింగ్ వ్యూ అనమాట. నైట్ వ్యూ మీరు నిన్న చూసారు కదా! ఇది మార్నింగ్ డే ఎలా ఉందో మీరు ఒక్కసారి చూసేసేయండి. ఏది బావుంది? నాకైతే నైట్ వ్యూనే నచ్చింది. ఏదన్నా మనకు లైటింగ్ ఉంటేనే కదా మన కంటికి అట్రాక్టివ్‌గా కనిపించేది. సో, ఇంకిలా మేమందరం ఇలా బై వాక్ చేసుకుంటూ ఇలా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. తప్పకుండా నడవాల్సిందనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ట్రెడిషనల్ వేర్ అనమాట. శారీ ఆడవాళ్ళకైతే, మగవాళ్ళకైతే గనక పంచ కంపల్సరీగా ఉండాలి. మిస్ చేయొద్దు. కంపల్సరీగా పంపియరనమాట. ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళైతే షర్ట్ కూడా తీసేయాలనుకుంటా. ఇంకా ఇలా లోపలికి వెళ్ళాము. ఫస్ట్ నేను చెప్పాను కదా! మాంచాలమ్మ టెంపుల్ అనేసి. ఇంకా ఫస్ట్ మేము ఆ టెంపుల్ దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకొని క్యూలోకెళ్ళాం. అక్కడ చూస్తే ఆ రష్ మామూలుగా లేదండి. అసలు అంత రష్ ఉందనమాట. మేమైతే చూస్తే ఇప్పుడు వెళ్తున్నాములే 10:30 టైంలో ఇంక మేము ఏ నైట్‌కి వస్తామో ఏమో అనుకున్నాం. కానీ అవాక్ అయిపోయామనమాట. అరౌండ్ ఒక 15-20 మినిట్స్‌లో అయిపోయిన దర్శనం అంటే నమ్ముతారా? అంత బావుందనమాట. చాలా ఫాస్ట్‌గా మూవ్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి మనకి మెయిన్ ఏంటి అంటే, మనకి ఎక్కువ క్యూస్ పెట్టారు. సో, జనాలనేవాళ్ళు లోపల ఫిల్ అయిపోతున్నారనమాట. ప్రశాంతంగా మనకెక్కడికన్నా వెళ్ళాము అంటే ఎగ్జాంపుల్‌కి సేవా టికెట్స్ అని సెపరేట్‌గా రూ. 50 టికెట్, రూ. 100 టికెట్, రూ. 500 టికెట్ అట్లా ఉంటుంది కదా! ఈ టెంపుల్‌లో స్పెషల్ ఏంటి అంటే, అలాంటివి ఏదీ లేదు. ఎవరొచ్చినా చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, లేని వాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, ఎవరైనా సరే కామ్‌గా ఫ్రీకెళ్ళాల్సిందే. సో, ఎవరైనా ఈక్వల్ అనమాట ఈ దేవుడి ముందు. సో, ఇంగిట్లా బయట ఇలా ఎల్ఈడీ మీద ఇట్లాంటిది వస్తుందనమాట. దేవుడిని లోపల ఎలా ఉంటుంది అనేసి. ఇంకా అది చూసేసి మేము లోపల క్యాప్చర్ చేసుకుంటూ నేనిలా ముందుకెళ్ళాననమాట. అండ్ టెంపుల్‌లో మొబైల్ కూడా అలో ఉంది. కానీ వాళ్ళు ఎంత అలో ఉందన్నా కానీ లోపల దేవుడిని తీసే అంత శక్తి నాకైతే లేదు. సో, రష్ అయితే చాలా హెవీగా ఉంది. సో, నేనంత రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట. సో, ఇంక లోపలికి వెళ్ళేసి మేము క్యూలో జాయిన్ అయిపోయామనమాట. జాయిన్ అయిన తర్వాత మాకు ఒక 15 మినిట్స్ కల్లా దర్శనం అయిపోయింది. అసలు ఎంత రష్ ఉన్నా కానీ మాకు 15-20 మినిట్స్ కల్లా దర్శనం పూర్తయ్యేసరికి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో, ఇంక ఈ లోపల మనం గర్భగుడిలోకి ఎంటర్ అవుతానే ఇంకా పంచ ఉండాలి మ్యాండేటరీగా. సో, ఇది గాలి గోపురం అనమాట. ఇప్పుడు చూసారా అందరూ పంచల్లోనే ఉన్నారు మగవాళ్ళంతా. చాలామంది షర్ట్స్ కూడా తీసేసున్నారు. సో, ఇంక మేము లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేశామనమాట. మా అమ్మాయి అయితే క్యూలో కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో, నేను అలా చిన్న చిన్నవి క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకొక వీళ్ళ సంగతి తెలిసిందే కదా! చిన్నపిల్లలు కొంచెం ఎండ బాగానే ఉండిందనమాట. సో, మేము వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ ఒక 5 మినిట్స్ అయితే నడిచింది కానీ తర్వాత ఎత్తుకోమని గోల చేసింది. సో, ఇంక తప్పలేదు. పాపం చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం తోచదు కాబట్టి మెయిన్ మొబైల్ అనేది యూజ్ చేయడానికి ఉన్నది కాబట్టి అదే మెయిన్ ప్రాబ్లమ్ అయింది. ఇంక తర్వాత ఇలా చూసుకుంటే ఇలా లోపలికెళ్ళామనమాట. ఇది మెయిన్ గుడి దగ్గర. దీని వెనకనే దేవుడి స్టాచ్యూ ఉంటుందనమాట. చూసారా? ఇది మెయిన్ గుడి అనమాట. ఇంక బయట ఇలా ఈ దీపం అనేది ఎప్పుడు నిత్య దీపం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా చూసారా ఎంత రష్ ఉందో లోపల. ఇంక ఇదంతా మేము దాటేసేసుకొని మేము బయటకు వచ్చేసామన్నమాట. ఇంక ఇది బయట నుంచి వే అనమాట.
సైడ్ ఇట్లా ఉత్సవాలు జరుగుతాయి కదా! అట్లాంటి టైంలో ఇట్లా దేవుడిని ఊరేగిస్తారంట ఏనుగు మీద అట్లాగా. సో, అవన్నీ చిన్న చిన్నగా ఒక అద్దాల మండపంలాగా ఉంది. అక్కడ పెట్టున్నారు మీరు చూసినట్లయితే. సో, ఇంకా ఇదంతా ఇలా టెంపుల్ చుట్టూ ఉంది. ఒక రౌండ్ చేసుకొని మేము చూసేసి నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చేసామన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ చూసారు ప్రతి ఒక్కరు పంచతోటే ఉన్నారు. ఇంకా మేము ఇలా చూసుకొని ఇంకా బయట దండం పెట్టుకుంటూ వచ్చేసాము. అప్పటికి మేము బయటకు వచ్చరికి అరౌండ్ 1 అవుతుండింది. 12:30 to 1 మాకైతే ఇంకా ఆర్య వైశ్య సత్రంలోనే అక్కడనే ఫుడ్ ఉంటుంది. సో, ఇంకా మేము ఇక్కడ ఫేమస్ అయిన పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అట్లా దారిలో కొన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా! ఇక్కడ ఫ్లో అయ్యేది వచ్చేసి తుంగభద్ర రివర్ అనమాట. సో, అలా అవన్నీ చూద్దామనేసి ఇంకా మేము వెళ్ళాము. అప్పుడే 1కే ఏం తింటామనేసి సో, ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయానమాట. కాకపోతే ఇంక బిఫోర్ దట్ మేము రూమ్‌కెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం అన్న ఉద్దేశంతో వెళ్ళాము. ఇక్కడైతే మ్యాండేటరీ కాబట్టి శారీ వేసుకున్నాం. ఇంక నెక్స్ట్ మనం గట్టిగా చెప్తేనే కదా! లేదంటే మనం ఎక్కడ వేసుకుంటాం శారీ అంతే కదా! సో, ఇంక మేము రెడీ అయిపోయి ఇలా చూస్తే మా రూమ్ ముందు ఇట్లా చిన్న అక్వేరియం పెడితే నేను మీకు చూపిద్దామనేసి క్యాప్చర్ చేశాననమాట. మా వాళ్ళైతే ఫిషెస్‌ని ఎప్పుడు చూడని వాళ్ళలాగా ఫిషెస్ చూస్తున్నారు. ఇంకా నెక్స్ట్ పక్కన ఒక చిన్న బాక్స్ లాగా కొంచెం వాటర్‌లో కొంచెం చిన్న టార్టాయిసెస్ కూడా ఏసున్నారు. చూసారా చిన్న టార్టాయిస్ ఎలా ఉందో అలా ఒక 2, 3 టార్టాయిసెస్ ఉన్నాయి. సో, ఇంకా ఇలా ఇవి మేము చూసుకొని కార్ ఎక్కేసి నెక్స్ట్ ఆన్ ద వేలో మనకు కనిపించేవన్నీ చూస్తూ మేము వెళ్ళామన్నమాట. సో, ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ చెరకు ఎక్కువ పండిద్దంట. సో, చెరకు జ్యూస్ కూడా చాలా ఫేమస్. సో, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి అనేసి ఇక్కడ ఆన్ ద వే కన్స్ట్రక్షన్ ఉందన్నమాట. ఇది ఇంకా పూర్తిగా పూజలైతే స్టార్ట్ చేయలేదు. సో, జస్ట్ మేము ఊరికే బయట నుంచి చూసాం కాబట్టి నేను క్యాప్చర్ చేసుకుంటూ నేను మీకు చూపిస్తున్నాను. సో, ఇంక ఇక్కడ పెద్దది హనుమాన్ స్టాచ్యూ ఉంటుందన్నమాట. చూసారా ఎంత పెద్ద స్టాచ్యూను దాదాపు 150 ఫీట్ ఉండొచ్చు. సో, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. సో, ఇంకా పూర్తిగా షైన్ అప్ అయితే అవ్వలేదు. ఇంకా ఉంటాయి కదా కలర్స్ అవన్నీ. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. చూసారా ఇక్కడ బయట కూడా ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. ఇక్కడ ఎక్కువ మనం ఎటు చూసినా కానీ చెరకు బాగా దొరుకుతుంది. చెరుకు రసం కూడా అంటే షుగర్ కేన్ జ్యూస్ చాలా చీప్ అనమాట. సో, మేమైతే దాదాపుగా ఒక 2 or 3 టైమ్స్ హోల్ ట్రిప్‌లో మేము తాగాము చెరుకు జ్యూస్. చాలా బాగుంది. న్యాచురల్‌గా ఇచ్చారనమాట. ఇంకా తీసుకొని మేము తాగేసి నెక్స్ట్ వెళ్ళామన్నమాట. ఎండ చాలా సివియర్‌గా ఉంది. సో, ఆ ఎండ వల్ల మేము ఊరికే బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు అనేసి ఇంక మేము అలా తాగుతూ ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి మంచిగా గోశాల ఉందన్నమాట. గోశాలలో కూడా చాలా ఆవులు ఉన్నాయి. ఈ గోశాలని కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తారు ఈ టెంపుల్ అథారిటీ వాళ్ళే. సో, ఇంక ఇలా గోశాలలో చాలా చిన్న చిన్న ఆవులు, పెద్ద ఆవులు, దూడలు అది దూడలు అంటారు కదా అవి ఇంకా అసలు ప్రతి ఒక్కటి అనమాట చాలా నీట్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. సో దట్ నేను మీకు చూపిద్దామని ఇలా క్యాప్చర్ చేశాను. మా వాళ్ళైతే కొంచెం భయపడ్డారనమాట. కొన్ని చూడండి ఇట్లా పెద్ద కొమ్మలు అట్లా ఉండేసరికి కొంచెం మా వాళ్ళైతే భయపడ్డారు. నెక్స్ట్ ఇంకెలా చూసుకొని మేము ఇక్కడ ఒక హార్డ్లీ అన్నిటి దగ్గర మేము ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ అలా అలా తిరిగేసి నేనైతే మీకు చూపించే పనిలోనే ఉన్నాను అనమాట. ఇంకెలా క్యాప్చర్ చేసేసుకొని మేము ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తుంగభద్ర రివర్ ఫ్లో అవుతుందని చెప్పాను కదా. తుంగభద్ర రివర్ సైడ్ చూద్దామని వెళ్తే అక్కడైతే అసలు ఏమీ లేదు అనమాట. తుంగభద్ర రివర్ అయితే చాలా వరకు కొంచెం వాటర్ అయితే తక్కువే ఉన్నాయి. కొంచెం ఎండిపోయిందనే చెప్పచ్చు. సరేలే అనేసి ఇంక మేము అక్కడ చూసేసుకొని ఇక్కడ ఘాట్ కూడా ఉన్నట్లుంది. ఇక్కడ పుష్కరాలు అలా జరుగుతాయి కదా ఆ టైంలో ఇక్కడ అందరూ వచ్చి ఇలా స్నానాలు చేస్తారనమాట. పుష్కర స్నానం అంటారు కదా తుంగభద్ర రివర్కి. సో, ఇంక మేము అట్లా చూసుకొని ఇది ఒక పాయలాగా ఉందనమాట. ఇక్కడ లేదు ఇంకో సైడ్ ఉంది. నేను అది కూడా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మూవ్ ఆన్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి. అంటే ఆంజనేయ స్వామికి 5 ముఖాలు ఉంటాయన్నమాట. సో, చాలా బాగుంది. ఫేమస్ టెంపుల్ అంట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి తప్పకుండా వెళ్తారనమాట. సో, ఇది ఇలా ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది. ఇది క్రాస్ చేసి రైట్ తిరగగానే మనకి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. కొంచెం కొండ మధ్యలో ఉంటుందన్నమాట. చూసారా ఇది ఆర్చ్ లోపలికి మనం వెళ్తే కనుక వస్తుంది. సైడ్ గ్రీనరీ చూస్తే మీకు ఎక్కడ చూసినా చెరుకు, జొన్నలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మేము ఒక 15 మినిట్స్ హార్డ్లీలోనే వచ్చామన్నమాట. చూసారా కొండ మీద గోపురం అక్కడనే
ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడైతే దారి మొత్తం కూడా మనకి మిర్చి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎండు మిర్చి అనమాట. ఇక్కడ మిర్చి తోటలు కూడా ఎక్కువ ఉన్నాయి. అసలు ముక్కు అయితే ఘాటు పుట్టింది. తుమ్ములు వచ్చేసాయి మాకు. అంత ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ స్టెప్స్ ఎక్కుతానే ఆంజనేయ స్వామి గుడి అనమాట. మాకైతే నమ్ముతారో లేదో మాకు అక్కడ టెంపుల్‌లో అయితే అసలు 15 నిమిషాల్లో అయిపోయింది. ఇక్కడ మాకు దాదాపు 45 మినిట్స్ టు 1 అవర్ పట్టిందనమాట దర్శనానికి. ఇక్కడ మెయింటెనెన్స్ అంత ప్రాపర్‌గా లేదు. బట్ టెంపుల్ అయితే చాలా బావుంది. సో ఇంక ఇది కూడా చూసేసుకుంటున్నాము. ఇది మనకి హార్డ్లీ ఒక 15-20 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ ఎక్కితే మనం ప్రశాంతంగా దేవుడిని దర్శించుకోవచ్చు. ఇక్కడైతే మనకి చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తాయెత్తులు కూడా కడతారనమాట. ఎవరికన్నా కావాలి అనుకుంటే వాళ్ళకి చిన్నపిల్లలు నిద్రలో లేచి ఏడ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇట్లా దేవుడి పాదాల దగ్గర పెట్టి ఉంచిన తాయెత్తులు ఇస్తారు. సో తప్పేముంది అనేసి మేము కూడా ఇంకా మా పిల్లలిద్దరికీ కూడా వేయించామన్నమాట. ఇదంతా క్యూ లైన్లోనే జరుగుతూ ఉందన్నమాట. ఇలా వేపించేసి వాళ్ళు ఇలా వేసినందుకు వాళ్ళు కొంత డబ్బులు తీసుకుంటారు. కొంతమంది బ్లాక్ అంటారు, కొంతమంది రెడ్ అంటారు. అట్లా మనకి ఏది కావాలంటే ఆ 2 కలర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. మనం ఎంతో కొంత మనీ ఇచ్చేసి, అంటే మరీ తక్కువ కాదు, ఒక రకంగా ఇవ్వాలి. ఏయించేసేసుకొని ఇంక మేము దర్శనం చేసుకున్నాం. చూసారా 5 మొఖాలు ఉన్నాయి స్వామివారికి. ఇంక ఇలా చేయించుకొని చూసారా అక్కడ చుట్టూ దారాలు పెట్టున్నారు. అవే అందరికి ఇస్తారనమాట. ఇంక ఇలా బయటకు వచ్చేస్తాను. ఇంక లోపల అంత క్యాప్చర్ చేయడానికి వీలవ్వలేదు. కొండల మధ్యలో ఉంటుందన్నమాట, స్టోన్స్ మధ్యలో చాలా బాగుంటుంది. ఇంక ఇది చూసేసుకొని మేము మళ్ళీ బయట వస్తాను. ఇక్కడ చిన్న చిన్న ఇనప బాండల్లో అని అమ్ముతుంటే సరే తీసుకుందాం ఒకటి అనేసి తీసుకున్నాము. తీసేసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము ఒక ఫేమస్ శక్తిపీఠం వెళ్ళాలి. అది కూడా మేము తినేసి వెళ్ళిపోదాము, స్టార్ట్ అయిపోదాం అనేసి మేము ఇక్కడ 2 బాండలు, ఒక అట్ల కాడ అట్లాంటివన్నీ తీసేసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. రిటర్న్ మేము వచ్చిన ఆర్యవైశ్య సత్రంలోనే ఇంకా అక్కడే భోజనం చేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయానమాట. మీరు కనుక ఎవరైనా వెళ్ళే పని అయితే వెళ్ళాలి అనుకుంటే నేను చెప్పాను కదా ఇందాక, థర్స్డే, సాటర్డే, సండే అసలు ప్లాన్ చేసుకోవద్దు. అంత రష్ ఉంటుంది. రూమ్స్ ఛార్జెస్ కానీ అన్నీ డబుల్. మేమైతే అట్లనే డబుల్ పే చేసి వెళ్ళామన్నమాట. ఇది ఈ సత్రం లోపల. మీరు కనుక ఎవరైనా వైశ్యాస్ అట్లాంటి వాళ్ళ ఆర్యవైశ్య సత్రంలో ఉండాలి అంటే ఒక 15 డేస్ ముందు మనకి కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది. గూగుల్ చేసామంటే ఆ నెంబర్కి కనుక కాల్ చేసి మంచిగా రూమ్ బుక్ చేసుకోండి. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ A to Z అంతా బాగుంటుంది. మీకు అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో. సో ఇంకా ఇలా మేము ఇక్కడ లంచ్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా పంక్చువల్. గేట్స్ అయితే ఓపెన్ చేయరు అందరిది అవ్వకముందే. ఇంకా మేమైతే ఇక్కడ 5 మినిట్స్ వెయిట్ చేయగానే ఇంకా పిలిచారనమాట. ఇంకా మేము లోపల కూర్చునేసి లంచ్ కూడా మనకి చాలా బాగా మంచిగా పెడతారు ఐటమ్స్. ఇంకా ఇక్కడ కూర్చొని మేము ప్రశాంతంగా లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, పిల్లలు కూడా తినే విధంగా స్పైసీ లేకుండా బాగున్నాయి అనమాట. ఇప్పుడు చూసారా అది కూడా మీకు చెప్పాను కదా మిర్చి అనేసి. చూసారా ఆ మిర్చి ఎలా ఎండబెట్టున్నారో ఇవన్నీ అలా తీసుకొని ప్యాక్ చేస్తారనమాట. ఇంకా అలా డ్రైవ్ చేసుకుంటూ ఒక 1 అవర్ డ్రైవ్ చేసుకోగానే కర్నూలు వచ్చేస్తుంది. కర్నూలు నుంచి లెఫ్ట్కి వెళ్తే నేను చెప్పిన నెక్స్ట్ శక్తిపీఠం వచ్చేసి అలంపూర్ అంటే జోగులాంబ ఫేమస్ అందరికీ తెలిసిందే కదా. నెక్స్ట్ మేము ఆన్ ద వేలో అలంపూర్ చూద్దామని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో యాక్చువల్గా వెళ్ళాలని ప్లాన్ అయితే లేదు, అది ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అనమాట. ఇంకా చూసారా అరౌండ్ 4:35 కల్లా మేము అలంపూర్ రీచ్ అయిపోయామన్నమాట. ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్లోకి వెళ్తూనే అలంపూర్ జోగులాంబ టెంపుల్ అనమాట. ఇది ఫేమస్ శక్తిపీఠం కదా. సో ఇంకా వచ్చాం కదా ఎలానో అనేసి, ఇది కర్నూలుకి చాలా నియర్ అనమాట. సో ఇంకా మేము ఆ టెంపుల్ చూసాం. ఇందాక నేను మీకు చూపించాను కదా ఒక ఎండిపోయిన తుంగభద్ర రివర్, ఇక్కడ ఒక పాయ అనేది ఫ్లో అవుతుందన్నమాట. నేను మీకోసం క్యాప్చర్ చేశాను. అక్కడ తుంగభద్ర రివర్లో ఇక్కడ కూడా ఎక్కువ వాటర్ ఉన్నాయని చెప్పుకోలేం, బట్ ఓకేగా కొంచెం వాటర్ ఉన్నాయి. సో ఇంకా ఈ తుంగభద్ర రివర్ కూడా మీకు చూపించేస్తాను. మా వాళ్ళు అయితే కొంచెం అక్కడ దిగాలి అని అనుకున్నారు, బట్ లైట్ ఫెయిల్ అయిపోతుందన్నమాట. అరౌండ్ 5:30 అవుతుంది. చూసారా వాటర్ అయితే చాలా కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా సో నేను మెమరబుల్గా ఉంటుంది అనేసి మేము వీడియో తీసేసుకొని కొంచెం ఫొటోస్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా దేవుడి దర్శనానికి మేము వెళ్ళిపోయామన్నమాట. మాకు అరౌండ్ టోటల్ 6 అవర్స్ అలా దాకా జర్నీ పట్టింది. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది కదా, బిఫోర్ డే నైట్ కూడా సరిగా నిద్ర లేదు. సో ఇంకా లాంగ్ అయిపోతుంది అనేసి కొంచెం ఫాస్ట్గానే అయిపోయిందనమాట. ఫాస్ట్ అప్ చేసేసుకున్నాము. ఇంకా ఇలా చూసారా ఇంకా లైట్ ఫెయిల్ అయిపోతుంది. కిడ్స్ ఇంకా ఉండాలి అన్నారు కానీ బట్ అవ్వలేదు. వెంటనే ఇలా చూసేసుకొని తుంగభద్ర రివర్ని కొంచెం
ఇంకా టెంపుల్ వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్‌లో కూడా మనకి శివాలయం ఉంటుంది. నెక్స్ట్ ఈ అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇది శివాలయం మొత్తం పురాతన కట్టడం అన్నమాట. ఇది మెయిన్ అలంపూర్ టెంపుల్. పక్కన శివాలయం ఉంది కదా! శివాలయం దగ్గరైతే ఇది వరకు మనం నడుచుకుంటూ వెళ్ళి గుహలాగా లోపలికి వెళ్ళి మనం దర్శించుకోవాలంట. అవన్నీ ఒక స్టోరీ ఉంది. ఇదివరకు రాజుల కాలం నాటి స్టోరీ. బట్ ఇప్పుడైతే అవన్నీ తీసేశారు. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి ఇంకా మొబైల్ అయితే అలౌ లేదు. ఇక్కడ చూసారా ఉగ్రరూపం అనమాట. అలంపూర్ జోగులాంబ ఉగ్రరూపం. ఇక్కడ మొత్తం టెంపుల్ చుట్టూతా కూడా మనకి 18 శక్తి పీఠాలు అవి ఎక్కడున్నాయి ఆ ప్లేసెస్ మొత్తం నీట్‌గా క్రేవ్ చేసుంటారు. చాలా బాగున్నాయి కూడా. నెక్స్ట్ ఇది శివాలయం అనమాట. ఇదొచ్చేసి క్లోజింగ్ టైమ్ అంట. 7కే క్లోజ్ చేసేస్తారంట. ఇంక మాకు తెలియక మేము జస్ట్ వెళ్ళి బయట నుంచి చూసేసి ఇంకా మేము వచ్చేసామనమాట. ఇది శివాలయం దగ్గర ధ్వజస్తంభం. మొత్తం ఎటు చూసినా కూడా మొత్తం పైన స్టోన్స్ అంతా పాత కట్టడం అనమాట. ఎక్కడ గుడి పడిపోయిద్దా అనిపించింది. అంత పాతగా ఉన్నాయి. బట్ బాగున్నాయి టెంపుల్స్ అయితే. ఇదైతే కొంచెం జోగులాంబ అంటే ఫేమస్ కాబట్టి కొంచెం బాగా చేశారు. కానీ ఆ శివాలయం అవైతే బాగా చేయలేదు. సో ఇలా చేసేసి మేము నైట్ 12 కల్లా ఇంటికి వచ్చేసాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ ఫుల్ వీడియో. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి మరిన్ని ప్లేసెస్ ఇంకా మేము విజిట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.